సనాతన ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం ఉంది. అసలు నిజానికి భగవంతుడికి రాక్షస సంహారం చెయ్యడం అనేటటువంటిది అత్యంత తేలికైన విషయం. మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి, ఒక చెట్టు కానివ్వండి, ఒక తీగ కానివ్వండి, ఒక మనిషి కానివ్వండి, ఒక జంతువు కానివ్వండి, దానికి ప్రాణం ఉంటే శివం అంటారు, దాని ప్రాణం పోతే శవం అంటారు. భగవంతుడు చంపడం అన్న మాటకు అర్థం ఏమిటి? లోపల నుంచి ఈశ్వరుడు లేచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ శరీరం కింద పడిపోతుందా? పడిపోదా? ఆయనే తలుచుకుంటే ఆయనకి చంపడం పెద్ద కష్టం కాదు. కానీ నిజానికి చాలా చాలా కష్టమైన పని ఏదైనా ఆయన చెయ్యవలసి వచ్చిందనుకోండి, అప్పుడు ఆయన చేతిలో ధనస్సు పట్టుకుని రాడు. ఆయన ఇలా ముద్ర పట్టి లోకానికంతటికీ ప్రబోధం చేసేటటువంటి గురువుగా అవతార స్వీకారం చేస్తాడు. అందుకే భగవంతుని యొక్క శత్రువధ, అధర్మాత్ముల పీచమణిచేటటువంటి అవతారాల కన్నా ఆయన గురువుగా వచ్చినటువంటి అవతారములే అత్యంత ప్రఖ్యాతి వహించాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ద్వాపర యుగంలో చిట్ట చివరలో కృష్ణ పరమాత్మ ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఆయన ఏమన్నాడంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మాత్ములు పెరిగిపోతారో, అప్పుడప్పుడు నేను అవతారం తీసుకుని వాళ్ళందరినీ సంహారం చేస్తాను అన్నాడు. బాగుంది. ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం వచ్చింది. ద్వాపర యుగం వరకు నియమం ఏమిటంటే, రాక్షసుల యొక్క ఉపాధి వేరు. చీమ దానికో శరీరం ఉంటుంది, ఈగ దానికో శరీరం ఉంటుంది, దోమ దానికో శరీరం ఉంటుంది, కుక్క దానికో శరీరం ఉంటుంది. శరీరాన్ని చూసి గుర్తుపడతాం, అది కుక్కండి అంటాం, అది ఏనుగండి అంటాం, అది పందండి అంటాం, ఇది నల్లండి అంటాం, వీడు మనుష్యుడు అంటాం. కలియుగంలోకి వచ్చేటప్పటికి పెద్ద సమస్య ఎక్కడంటే, రాక్షసులకు ఉపాధి ఉండదు. భగవంతుడు రాక్షసులకు వేరు శరీరం ఇవ్వడు. మరి రాక్షసులు ఎక్కడుండాలి అంటే, మనుష్యుల యొక్క మనసులలో ఉండమన్నాడు. వాడు ఎక్కడికి చేరుతాడంటే మనిషి యొక్క మనసులోకి చేరుతాడు. అందుకే మీరు చూడండి, మీరు మంచి పనులు ఏమైనా చేయడానికి, మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నపూర్వకంగా మంచి పుస్తకాలు చదవాలి, మంచి మాటలు వినాలి తప్ప కోపం నేర్చుకోవడానికి శిక్షణా కేంద్రాలు ఉండవు. తప్పుడు పనులు చేయడం నేర్చుకోవడానికి శిక్షణా కేంద్రాలు ఉండవు. అవి తమంత తాము వచ్చేస్తాయి. ఎందుకని అంటే, రాక్షసులు ఇక్కడే కూర్చుని ఉంటారు కలియుగంలో. ఆ రాక్షసత్వం విజృంభించిందనుకోండి, ఎంత ప్రమాదకరమైన మాటలైనా మాట్లాడతారు, ఎంత ప్రమాదకరమైన పనులైనా చేస్తారు. ఆ రాక్షసుల్ని తొలగించడం ఎలా కుదురుతుంది కలియుగంలో? కంఠం తీసేశారనుకోండి, లోపల రాక్షసుడు ఉన్నాడు, వీడి చేత తప్పుడు పనులు చేయిస్తున్నాడని చంపుతూ వెళ్ళిపోవడం మొదలు పెడితే, కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి చేసే తప్పు మార్గంలో వెళ్ళాలనేటటువంటి అనురక్తి యొక్క ఆకర్షణ చేత అటుగా ప్రయాణించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎంతమందిని చంపేస్తాడు భగవంతుడు? ఇంకా తప్పు చేసిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి. రామావతారంలో అయితే రావణాసురుణ్ణి, రావణాసురుని యొక్క పరివారాన్ని అంతటినీ కూడా తెగటార్చేశాడు. ఏం తక్కువ మందిని చంపలా, కోట్ల మందిని చంపేస్తే నెత్తురు ఏరులై పారింది. బండన భీముడత్త జన బంధగుడు జ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికాడండడండడండనిదంబుల జండము నిండమత్త వేదండము నిక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. అంత గొప్ప శత్రు సంహారం చేశాడు రామచంద్రమూర్తి. తాను ఒక్కడు ధనస్సు పట్టుకుంటే చాలు తెగటార్చేశాడు అంతమందిని. మరి కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతమందిని చంపేస్తాడు కృష్ణుడు? మరి ద్వాపర యుగంలో ప్రతిజ్ఞ చేశాడుగా, ఎప్పుడు ధర్మానికి ఇబ్బంది వస్తే అప్పుడు నేను అవతారం తీసుకుంటానని. మరి కలియుగంలో ఎలా చంపాలి అంటే, శివుడు ఒకడు విష్ణు ఒకడు కారు. అందుకే విష్ణువుగా ఆయన చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టడానికి కలియుగంలో రాక్షసులకు శరీరం ఉండదు కనుక, మనిషి మనసులో కూర్చున్న రాక్షసుడు తొలగిపోవాలి అంటే వాడికి మంచి విషయాల మీద అనురక్తి కలగాలి, భగవంతుని యందు భక్తి కలగాలి, శాస్త్రమునందు విశ్వాసం కలగాలి, వినయంతో జీవించడం రావాలి. ఇవి రావాలి అంటే తాను కష్టపడినా సరే ఒక గురువుగా వచ్చి ప్రబోధం చెయ్యాలి. అందుకే
ఒక రాముడిలా ధనస్సు బాణాలు పట్టుకు రాలా, ఒక కృష్ణుడిలా అవసరమైతే నేను చక్రాన్ని ప్రయోగిస్తానని పట్టుకోవడానికి సుదర్శన చక్రధారణ చెయ్యలా. ఆదిశంకరాచార్యుల వారిగా అవతార స్వీకారం చేశాడు. చేసి యావత్ భారతదేశాన్ని కూడా పాదచారి అయి పర్యటించాడు. నేను గంగా స్నానం చెయ్యాలనుకోండి, ఏ కాశీ పట్టణానికో వెళ్ళాలి. గంగయే నన్ను అనుగ్రహించి బయలుదేరి మా ఇంటి ముందుకు వచ్చిందనుకోండి, నేను ఎంత అదృష్టవంతుడినో. అలా భగవంతుడే గురువు రూపంలో ఉండి అన్ని చోట్లకి తానే కదిలి వెళ్ళాడు శంకరాచార్యుల వారి రూపంలో. వెళ్ళి అందరికీ కూడా జ్ఞాన ప్రబోధం చేసి మనుష్యుల మనసులలో ఉండేటటువంటి రాక్షసులందరినీ కూడా తొలగించాడు. తొలగించడం కాదు, ఎప్పుడో శంకరాచార్యుల వారిగా వస్తే సరిపోదేమోనని ఆయనే మళ్ళీ మళ్ళీ అవతార స్వీకారం చేశాడు. అసలు నిజంగా నేను చెప్పాలి అంటే ఈ దేశపు గౌరవం అంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? గురువుల వలన వచ్చిన గౌరవం. అందుకే భారతదేశం అనేటప్పటికీ వెంటనే 2 చేతులెత్తి ప్రపంచ దేశాలన్నీ నమస్కారం చేస్తాయి. ఎందుకు నమస్కారం చేస్తాయంటే 4 వేదాలు పుట్టిన భూమి, భగవద్గీత పుట్టిన భూమి, రామాయణ భారత భాగవతములు పుట్టిన భూమి, ఎందరో ఋషులు పుట్టిన భూమి. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, ఆదిశంకరాచార్య, చంద్రశేఖరేంద్ర సరస్వతి, చంద్రశేఖర భారతి, ఇటువంటి ఎందరో మహానుభావులు మళ్ళీ 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 వస్తూనే ఉన్నారు. వాళ్ళ నోటి వెంట వచ్చినటువంటి మాటలు కొన్ని శతాబ్దాల పాటు మనుష్యుల యొక్క జీవితాల్ని మారుస్తాయి. శంకరాచార్య స్వామి వారు చెప్పిన మాటలు ఇప్పటికీ ఎప్పటికీ చెప్పుకుంటూనే ఉంటాం. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడిచి చూపించిన బాట, వారు చెప్పిన మాట ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాం. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, భగవద్గీత ఇటువంటివి ఎప్పుడూ స్మరిస్తూనే ఉంటాం. మహాత్ముల జీవితాలలో ఎన్ని కష్టాలు రానివ్వండి, వాళ్ళు అలాగే ఊంచుకుని మనుష్యులకు సుధాప్రబోధం అంటే అమృతాన్ని వాక్కుల ద్వారా పంచిపెడుతూనే ఉంటారు. దాని చేత మనుష్యుల యొక్క జీవితాలు మారతాయి. ప్రజల యొక్క మనసులలో వచ్చినటువంటి మార్పు వల్ల, వాళ్ళు ధర్మాన్ని పట్టుకున్న కారణం చేత నేరముల యొక్క సంఖ్య తగ్గి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండడానికి వ్యవస్థ ఏర్పడుతుంది. అందుకే ఒక గురువు యొక్క గొప్పతనం చెప్పడానికి ఎవ్వరి యొక్క వాక్కు సరిపోదు. మహాభారత కాలం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక క్లిష్టమైన సమస్య వచ్చింది. ఏమిటి ఆ సమస్య అంటే, అపారమైనటువంటి అధర్మం పిచ్చు పెరిగిపోయింది. కలిపురుషుని యొక్క అంశలో దుర్యోధనుడు వచ్చాడు. జరాసంధుడితో ప్రారంభం చేసి ఎందరో రాక్షసులు. అసలు కృష్ణుడు పుట్టేటప్పటికీ కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రవి చంపే అంటారు పక్కన గారు. ఇంకా కళ్ళు కూడా విప్పనటువంటి చిన్న పిల్లవాడిగా ఉండగా చంపడానికి పూతన వచ్చింది. ఆ పూతన, అలాగే ఆ శకటాసురుడు, ఇటువంటి వాళ్ళని ఎంతమందినో కంసాదులను సంహారం చేసి అసలు నిజంగా కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే వేళటికి దుర్యోధనుడి వెనకాతల ఎందరూ నిలబడితే అసలు అర్జునుడికి శక్తి సరిపోదని కృష్ణ పరమాత్మ ముందు నుంచే కొంతమందిని ఖాళీ చేస్తూ వెళ్ళారు. వెడితే 11 అక్షౌహిణీల సైన్యం దుర్యోధనుడి వెనక నిలబడింది. 7 అక్షౌహిణీలు అర్జునుడి వెనక నిలబడింది. సరే, కురుక్షేత్రం అన్నది ఎప్పుడో జరిగింది. అసలు ఆ కురుక్షేత్రం యుద్ధ భూమిలోకి వెళ్ళి అర్జునుడు తట్టుకోవాలి. అవతల భీష్మాచార్యుల వారు ఉన్నారు, కర్ణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, అశ్వత్థామ ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు ప్రయోగించేటటువంటి అస్త్రాలకి బదులుగా అస్త్రములు ప్రయోగించాలా? వాళ్ళు వేసినటువంటి అస్త్రములను తాను ఉపసంహారం చేయగలిగినటువంటి శక్తి ఉండాలా? మీకు చెప్పాను, అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం వేస్తే అర్జునుడు ఉపసంహారం చేయించవలసి వచ్చింది. తాను వేసిన అస్త్రాన్ని తాను ఉపసంహారం చేశాడు. మరి అటువంటివి చెయ్యాలి అంటే విలువిద్యా నైపుణ్యం ఉండాలా? గదాయుద్ధం నేర్చుకోవాలా? శూలంతో యుద్ధం చేయడం రావాలా? భూమి మీద నిలబడి యుద్ధం చెయ్యాలి, గుర్రం మీద కూర్చుని యుద్ధం చెయ్యాలి, ఏనుగు మీద కూర్చుని యుద్ధం చెయ్యాలి, అనేకమైన వ్యూహములను రచించాలి, అనేకమైన వ్యూహములను భేదించాలి, ఇన్ని చెయ్యాలి. అసలు ఒక గురువు లేకపోతే
అర్జునుడికి ఇంత విద్య ఎక్కడి నుంచి ఈ కలియుగంలో ఈ భూమి మీద పుట్టాక ద్వాపర యుగం చివరలో కానివ్వండి, ఆ యుగంలో ధర్మ సంస్థాపన జరగాలి అంటే ఒక గురువు లేకపోతే వాళ్ళకి ఆ అస్త్ర విద్యనంతటినీ నేర్పేవాడెవరు? ఒకవేళ నేర్పాడు అనుకోండి, దీన్ని ధర్మం కోసం వాడతాం తప్ప మాకు ఎంత శక్తి ఉన్నా సరే ప్రాణం పోయినా మేము దీన్ని అధర్మానికి వాడం అని, ఇంత శక్తి ఉన్నప్పటికీ కూడా దాన్ని ధర్మం కోసం అని చెప్పి నిగ్రహంతో వాడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించాలి అంటే విద్య నేర్పేటప్పుడే ధర్మం మీద ఎంత అనురక్తి కలిగేటట్టుగా మాట్లాడగలిగినటువంటి నైపుణ్యం ఉండాలి. అటువంటి వ్యక్తిని ముందు సృజించకపోతే అసలు పాండవులకి, కర్ణుడికి, దృష్టద్యుమ్నుడికి వీళ్ళందరికీ ఎవరు నేర్పుతారు విలువిద్య? ఎవరు నేర్పకపోతే రేపొద్దున్న కురుక్షేత్ర యుద్ధ భూమిలో ధర్మ సంస్థాపన ఎలా జరుగుతుంది? అధర్మాత్ములు ఎలా శిక్షింపబడతారు? వీళ్ళందరికీ విలువిద్య నేర్పడానికి ఒక కారణజన్ముడు రావాలి కదా. వాడు కారణజన్ముడై ఉండాలి. ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాకూడదు. ఆయన అందరిలాగే ఏదో స్త్రీ పురుష సంపర్కం చేత పుట్టినటువంటి ప్రాకృతమైన మానవుడు అనుకోండి. ఆయన కూడా పుస్తకాలన్నీ చదువుకోవడానికి చాలా కాలం పట్టిందనుకోండి. ఆయన కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవలసి వచ్చిందనుకోండి. ఆయన ఎప్పటికి నేర్చుకుంటాడు? ఎప్పటికి పూర్ణుడవుతాడు? ఎప్పటికి పాండవులకు నేర్పుతాడు? ఎప్పటికి కురుక్షేత్ర యుద్ధ భూమిలో వీళ్ళు ధర్మ సంస్థాపన చేయగలుగుతారు? అంటే ఒక కారణ జన్ముడు పుట్టాలి. అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఈ సమస్య ఎవరిది అంటే భగవంతుడిది. భగవంతుడికి వచ్చిన మొదటి సమస్య ఏది అంటే ధర్మ సంస్థాపన చెయ్యవలసి వస్తే, అసలు పాండవులకు విలువిద్య నేర్పవలసి వస్తే విలువిద్య నేర్పి దానితో పాటుగా ధర్మమునందు అనురక్తి కల్పించి ధర్మం కోసం మాత్రమే దాన్ని ఉపయోగించగలిగినటువంటి ఓర్పు అబ్బాలి అంటే అలా చెప్పగలిగినటువంటి దక్షత కలిగిన వాడు ఒకడు ఉండాలి. అటువంటి వాడు వస్తే తప్ప నరనారాయణులుగా కృష్ణార్జునుడు వచ్చినా, వాయు అంశలో భీముడు వచ్చినా, అశ్వనీదేవతల అంశలో నకుల సహదేవులే వచ్చినా ఇంతమంది ప్రతివీరుల్ని తట్టుకుని నిలబడ్డం సాధ్యం కాదు. ఒకవేళ వీళ్ళు గొప్ప అస్త్ర విద్యానిపుణులు అయిపోయినా కూడా ఇంత నేర్చుకున్న తర్వాత వాళ్ళకి గర్వం వచ్చి అయిందానికి కాందానికి వాళ్ళ దగ్గర ఉన్న విద్యనంతటినీ కూడా ఉపయోగించి స్వార్థం కోసం సమాజాన్ని భ్రష్టు పట్టించారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది సమాజం? ఎంత ప్రమాదకరం! మీరు అందుకే రామాయణం చదవండి. ఒక శ్లోకం ఉంటుంది రామాయణంలో, సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. వశిష్ఠుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని కూర్చోపెట్టుకుని పాఠం చెప్పినప్పుడు ఎన్నో విద్యలు నేర్పాడు. రాముడొక్కడే అన్ని లోకాల్ని పడగొట్టగలడు. అయినా రాముడు ఎప్పుడూ కూడా తన స్వార్థం కోసం దాన్ని వాడుకోకుండా, మనసు అలా తిరగకుండా గురువు గారు తన యొక్క ప్రబోధం చేత కట్టడి చేశాడు. లేకపోతే ఒక వ్యక్తిలో చదువు వలన ఎంత శక్తి పెరుగుతోందో అంత ప్రమాదకారి అవుతాడు సమాజానికి. కట్టడి చెయ్యడం అన్నది గురువు చేతిలో ఉంటుంది. అటువంటి గురువు రావాలి. అటువంటి గురువు రాకపోతే అర్జునుడికి అంత విలువిద్య వచ్చినవాడు ధర్మపథాన్ని తప్పిపోయాడు అనుకోండి, ఎవరు ఆపుతారు? వాయుపుత్రుడైన భీముడే ధర్మం తప్పాడు అనుకోండి, ఎవరు ఆపుతారు? ధర్మం యొక్క అంశలో వచ్చిన ధర్మరాజు గారే ధర్మం తప్పిపోయి ఇది ధర్మం అని వాదించాడు అనుకోండి, ఇది అధర్మం కాదు అని వాదించడం మొదలుపెట్టాడు అనుకోండి, ఎవరు ఆపగలరు? అప్పటికి రాక్షస సంహారం అవుతుందేమో, కానీ సమాజము భ్రష్టమైపోతుందా? అయిపోదా? అప్పుడు భారతం ఎందుకు చెప్పుకోవాలి లోకంలో? ఏం నేర్చుకోవడానికి భారతం చెప్పుకుంటారు? ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మరాజు గారు ఎలా నిలబడ్డాడో, పాండవులు ఎలా నిలబడ్డారో అలా నువ్వు కూడా జీవితంలో ఓర్పు నేర్చుకో. వాళ్ళకి చేతకాక ఓర్పు పట్టారా? అన్నీ తెలుసున్న వాళ్ళు ఎంత ఓర్పు పట్టారు, ఓర్పు గొప్పది కదా అని చెప్పడానికి ఆధారం లేకపోతే ఎలా లోకంలో అందరికీ మంచి మాట నేర్పడానికి అవకాశం కలుగుతుంది? అటువంటి మంచి మాట చెప్పగలిగిన నేర్పరి అయి ఉండాలి. తాను వేదాంగములు చదువుకున్నవాడై ఉండాలి. తాను కారణజన్ముడై ఉండాలి. ఇన్ని విద్యలు తనకి కరతలామలకంగా వచ్చిన వాడై ఉండాలి. ఇన్ని వచ్చి కూడా త్యాగమూర్తి అయ్యి అది శిష్యుల కొరకు చెప్పగలిగిన వాడై ఉండాలి.
ఇంత గొప్ప గురువు ముందు ఏర్పడితే తప్ప శిష్యులకు అందవలసినది అందదు. అందుకే భగవంతుడు అన్నిటికన్నా ఎక్కువ దేని గురించి ఆలోచిస్తాడో తెలుసా? లోకాన్ని మంచి మార్గంలో నడిపించగలిగిన సమర్థుడైనటువంటి గురువుని సృష్టించడంలో భగవంతుడు ఎప్పుడూ పూనికతో ఉంటాడు. ఆ గురువు తన జీవితాన్ని ఆదర్శంగా 10 మందికి చూపి మంచి మాటలతో లోకాన్ని మారుస్తాడు, విద్య నేర్పుతాడు. అలా మహాభారత కాలంలో వచ్చినటువంటి మహాపురుషుడు ద్రోణాచార్యుల వారు. ఆయన పాండవులందరికీ కూడా గురువు. మహాభారతంలో పాండవులకి కృపాచార్యుల వారు కూడా పాఠం నేర్పారు. కానీ పాండవులు ఎప్పుడైనా గురువు అన్న మాట వాడితే దాన్ని ద్రోణాచార్యుల వారికే అన్వయం చేసి మాట్లాడతారు. మహాభారతంలో ద్రోణాచార్యుల వారి యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే ఒక గురువు అంటే ఎలా ఉంటాడో అర్థమవుతుంది, ఒక శిష్యుడు ఎలా ఉండాలో అర్థమవుతుంది. అసలు ఒక శిష్యుడు అన్నవాడు ఎలా ఉండాలి, చదువు అన్నది ఎలా చదువుకోవాలి, చదువుకునేవాడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి, పాఠం చెప్పేటటువంటి గురువు గారు ఎంత గొప్పగా ఉంటాడు, ఆ గురువుల యొక్క వైభవం ఎలా ఉంటుంది, అసలు ఈ దేశానికి కీర్తి ఎవరి వల్ల వచ్చింది, ఇది ద్రోణాచార్యుల వారిని పరిశీలిస్తే తెలుస్తుంది. ఎందుకో తెలుసా? ఈ దేశంలో కాదండి, యావత్ ప్రపంచంలో అనేక దేశాల నుంచి ఎందరో రాజులు ఆ రోజులలో వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గర విలువిద్యాభ్యాసం చేశారు. ఒక్కడు కాదు, పాండవులు కాదు, ఎంతమందో ద్రోణుడి దగ్గర నేర్చుకుంటామని వచ్చారు. ఒకప్పుడు వ్యాకరణం నేర్చుకోవడానికి పతంజలి దగ్గరికి వచ్చేవారు. ఈ దేశం గొప్పతనం ఎక్కడుంది అంటే అటువంటి గురువుల వలన వచ్చింది ఈ దేశం యొక్క గొప్పతనం అంతా. కాబట్టి అటువంటి గురువుని ద్రోణాచార్యుల వారిని తయారు చెయ్యాలి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. భగవంతుని యొక్క సృష్టి అన్ని వేళలా ఒక్కలా ఉండదు. మీరు గమనించండి, భూమిని చీల్చుకుని కొన్ని పైకొస్తాయి చెట్లు. భూమిలో విత్తనం పెడితే అంకురం పుట్టి వేళ్లు కిందకెడతాయి, మొక్క పైకొస్తుంది, భూమిని చీల్చుకుని పైకొస్తుంది. మనకి బాగా పరిచయం ఉన్నటువంటి సృష్టిలోనే ఇన్ని భేదాలు ఉన్నాయా లేవా? భగవంతుడు కూడా ఆ యుగంలో ఒక మహానుభావుడు పుట్టాలి. ఈ మహానుభావుడు పుడితే తప్ప లోకంలో ఇంత గొప్ప పని జరగదు అని అనుకుంటే అందరు మనుష్యులు పుట్టినట్టుగా ఆయన పుట్టవలసినటువంటి అవసరాన్ని కల్పించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.